నెక్స్ట్ ఖచ్చితంగా మీ కెరియర్ గురించి, మీ పర్సనల్ లైఫ్, హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ, ఇవన్నీ కూడా ఇంకో ఇంటర్వ్యూలో ప్లాన్ చేసుకుందాం. ప్రస్తుతం అంతా బిగ్ బాస్ టాపిక్ కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా నెగిటివ్ ఆర్ పాజిటివ్ మీకు ఎప్పటి నుంచో అలవాటే కాబట్టి, మీకు సీరియల్ చేసినప్పటి నుంచి మీకు అలవాటే కాబట్టి దాన్ని కూడా మీరు పెద్ద పట్టించుకోరు అని అనుకుంటున్నాము. సో ఆడియన్స్కి, మీకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆడియన్స్కి ఈ సందర్భంగా ఏం చెప్తారు? అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, శోభా శెట్టిని స్టార్మా కాపాడుతుంది ఎలిమినేట్ అవ్వకుండా. ట్రోఫీ ఇవ్వలేదు స్టార్మా వాళ్ళు. వాళ్ళ ప్రకారం చెప్తే మరి స్టార్మా వాళ్ళు ఎందుకు ట్రోఫీ ఇవ్వలేదు? విన్నింగ్ ఇచ్చేస్తారు కదండి. మరి ఇంకా ఎదురున్నారు కదా స్టార్మా బ్యాచ్లో, ఇంకా ఎదురు. మరి మీరు శోభా శెట్టినే స్టార్మా అనేసి మీరు మెన్షన్ చేశారు కాబట్టి నాకు అట్లా చాలా వీక్స్ ఎలిమినేట్ అవ్వాల్సింది శోభా అయితే వేరే వాళ్ళు ఎలిమినేట్ చేసి ఇట్లా రూమర్స్ అన్ని బయటకు వచ్చినాయి. అదే నన్ను అనుకునే వాళ్ళకి నేను చెప్తాను, బికాస్ అమర్ గురించి కానీ ప్రియాంక గురించి మాట్లాడడానికి నేను ఎవరు కాదు, బికాస్ ఐఎమ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. సో ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడాను. మీరు శోభ అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మళ్ళీ శోభగా నేను ఆన్సర్ ఇస్తున్నాను. మీరు అనుకుంటే స్టార్మా నన్ను అలా చేసుంటే మరి బిగ్ బాస్ సీజన్ టైటిల్ కూడా నాకే ఇచ్చి పంపించేవారు. ఇప్పుడు నేను ఒక్కటే అంటానండి, పాజిటివ్గా మీరు నాకు హోట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. నెగిటివ్గా ఉండేవాళ్ళు మీరు నాకు హోట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. పాజిటివ్గా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు నాకు హోట్ వేశారు కదా అండి, సపోర్ట్ చేశారు కదా. మీరు ఒక్కరు హోట్ వేయకపోతే నేను ఎలిమినేట్ అయిపోవాలా? నన్ను ఉండాలని కూడా హోట్ వేశారు కదా. మీ వాల్యూ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు హోటు కూడా అంత ఇంపార్టెంట్ కదా అక్కడ. అంతే. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇన్ని వీక్స్ మిమ్మల్ని హౌస్లో ఉంచి మీకు సపోర్ట్ చేస్తా, మీ ప్రతి ఎమోషన్ని వాళ్ళు క్యారీ చేసుకుంటా ఉన్నందుకు ఏం చెప్తారు? ఏం చెప్తాము అంటే థ్యాంక్స్ చెప్తాను అండి. ఓకే, నెగిటివ్ మీరు చేసుకున్నారు, మీరు అలా చేయలేదు. ఒకటే అనుకున్నాను, జెన్యూన్గా ఆడితే అనిపించింది చెప్తే, మాస్క్ వేసుకోకుండా ఏమంటారు ఫేక్గా కాకుండా రియల్గా ఉంటే జనాలకి నచ్చుతుందని అనుకున్నాను. బట్ ఇప్పుడే తెలుసుకున్నాను, గట్టిగా స్టాండ్ తీసుకొని చెప్తే జనాలకి నచ్చదేమో అని. సో నేను ఆడినా అండి, నేను దేన్ని టార్గెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళాను. నేను నాలాగే ఆడాను. డే 1 నుంచి టిల్ 14th వీక్ నేను బయటకు వచ్చేంత వరకు నా గేమే చూపించానండి. అండ్ ఓకే, మీకు నెగిటివ్ అనిపించవచ్చు, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేయకూడదు. క్రాస్ చేస్తే మనం ఏం చేయలేము, కర్మ విల్ రిపీట్. అంతే, అంతకుమించి ఏం చేయలేను, ఏం చెప్పలేను. నెగిటివిటీ ఎవరైతే నాకు అనుకున్నారో, నెగిటివిటీ నన్ను ఎవరైతే చేశారో నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. దట్స్ ఓకే. బట్ దాన్నే నేను మైండ్లో పెట్టుకొని మీరు చేశారు, వాళ్ళు చేశారు నేను అన్నాను. బట్ అన్నింటికీ ఒక లిమిట్ ఉంటుంది. చూసుకోండి నెగిటివిటీని స్ప్రెడ్ చేయండి, అంతే చెప్తాను. బట్ నెగిటివిటీని స్ప్రెడ్ చేయమని చెప్తున్నారు. చేస్తూ ఉండే వాళ్ళకి అండి, చేశారు అని మీరు అంటున్నారు కాబట్టి, మీరు అన్నారు మీకు ఈక్వల్గా ఉందండి పాజిటివ్ నెగిటివ్ అన్నారు కాబట్టి, ఎవరైతే నన్ను నెగిటివ్గా చేశారో వాళ్ళకి చెప్తున్నాను, చేశారు కదా. సో అన్నింటికీ ఒక లిమిట్ ఉంటుందండి. బట్ ఓకే, నో ప్రాబ్లం. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. నేను ఒకటే చెప్తున్నాను, నేను నెగిటివ్ని నేను తీసుకోవట్లేదు, ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకుంటున్నాను, పాజిటివ్గానే ఉంటున్నాను. సో ఒకటే, ఎందుకు కొంచెం ఇవన్నీ చూసుకోకుండా ఉంటున్నాను, మీడియా కానీ లేదా ఇదర్ నా ఎపిసోడ్స్ కానీ కొంచెం ఓవర్కమ్ అవ్వాలని. బికాస్ ఒక స్టెప్, ఒక 1 వీక్ ఉంటుంటే 5 డేస్ కూడా కాదు, దానికోసం మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తే ఇంకా ఎక్కువ అవుతుంది ఎమోషన్ అనేసి ఓవర్కమ్ అవ్వడానికి టైం తీసుకుంటున్నాను. అంటే ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఇక్కడే ఉంటాను. మీ తెలుగు అమ్మాయిగా ఆల్రెడీ నేను అయిపోయాను కాబట్టి ఇక్కడే ఉంటాను, ఉన్నంతవరకు ఎంటర్టైన్ చేస్తాను, అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ ఎవరికైనా నచ్చకపోయి ఉంటే, నాలో ఏదైనా నెగిటివిటీ కనిపించుంటే, మీరు దాన్ని హర్ట్ అయి ఉంటే దానికి నేను సారీ అడగడానికి రెడీగా ఉన్నాను. బికాస్ అక్కడ మీకు మిస్టేక్ అనిపించి ఉండొచ్చు, కానీ వాంటెడ్లీ ఏది మిస్టేక్ అవ్వదు. సో బై మిస్టేక్ అయి ఉండొచ్చు, దాన్ని మీకు అది పెద్దగా కనిపించి ఉండొచ్చు. మీకు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.